ఇది సమయం ఓ మేరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా అందరూను? ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ప్రభు మనలను సజీవులుగా ఉంచిన కారణం చేత ఈ దినాన్ని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలుగుతూ ఉన్నామండి. దేవుడు మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని వేళలా కూడా మనలను ఆయన కాపాడుచున్నందుకు మనం అన్ని వేళలా అన్ని చోట్ల ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటున్నాము. రండి, దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. యోహాను శుభవార్తలో 1వ అధ్యాయము 4వ వచనం ఈ రీతిగా మాట్లాడుతుంది. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. The Gospel according to John 1:4. In him was life, and the life was the light of men. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, యోహాను శుభవార్తలో యేసేని గూర్చి చెప్పబడుతున్న మాటలు ఇవ్వండి. యేసేని గూర్చి ఆయనే జీవాహారమని, జీవజలమని, నిత్య జీవమునిచ్చువాడని అనేకమైన మాటలు మనం చూస్తూ ఉన్నాం. మెట్టుకు జీవము అనే మాట యోహాను శుభవార్తలో దగ్గరగా 36 సార్లు ఉన్నట్లుగా పండితులు చెబుతూ ఉంటారు. ప్రియులారా, ఆయన జీవమైన దేవుడండి. మనము నిత్య నాశనంలో ఉన్నప్పుడు ఆయన మనల్ని నిత్య జీవానికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చారండి. అపరాధాల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనకు జీవాన్ని అనుగ్రహించారు. పిల్లల పాపపు చీకటిలో మ్రగ్గిపోతున్న మనకు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటారు కదా, యోహాను శుభవార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో యేసయ్య ఏమంటున్నారు? నేనే మార్గము, సత్యము, జీవము అంటా ఉన్నాడు. కాబట్టి ఈ జీవంలోనికి మనము రావాల్సిన వారముగా ఉంటూ ఉన్నాం. అందుకే 17వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు అంటాడు కదా, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని అంటా ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయనలోనికి వస్తే మనము జీవముల్లో ఉంటామండి. నిత్య జీవముల్లో నడుస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, యేసు ఇంకా ఏమని చెప్తున్నారు అంటే 8వ అధ్యాయము యోహాను శుభవార్తలో 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును అని చెప్తా ఉన్నారు. కాబట్టి యేసయ్యను వెంబడించాలండి. 12వ అధ్యాయం 36వ వచనం అంటాడు కదా, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాడట. దేవునికి స్తోత్రం. చూడండి, మనం వెలుగు సంబంధం కావాలండి. చీకటి వారం కాదండి, పాపంలో ఉన్నవారం కాదు. పాపములో నుంచి, మరణములో నుంచి మనం జీవంలోనికి దాటి ఉన్నాం. యేసు ప్రభుని దేవుడు అని చెప్పి మనము విశ్వసించుట ద్వారా, అంగీకరించుట ద్వారా, ఆయన చేసిన రక్షణ కార్యాన్ని మనం ఒప్పుకోవటం ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఒప్పింప చేసి మన కళ్ళు తెరిపించి యేసే నిజమైన దేవుడని ప్రకటించాడు. కాబట్టి ఇప్పుడు ఆ దేవాతి దేవుని మన దేవునిగా చేసుకున్నాం. కాబట్టి మనం వెలుగు సంబంధులం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక మనలో చీకటి మాత్రం ఉండడానికి వీల్లేదు. పాపపు బ్రతుకులన్నిటినీ కూడా ప్రక్కన పారవేసి పిల్లల పాతి పెట్టి మనం నిత్య జీవములో, నిత్య మార్గములో, ఆ యేసు మార్గంలో నడుచుకోవలసిన వారంగా ఉన్నాం. అప్పుడు మనం వెలుగు సంబంధులంగా పిలువబడతాం. పిల్లరా, ఆ జీవం మనకి వెలుగై ఉందండి. ఆ వెలుగులో నడుచుకుంటూ అనేక మందిని వెలిగింతాం. దీపస్తంభముపై పెట్టబడిన దీపముల వలె అనేక మందికి యేసు మార్గాన్ని చూపించేవారిగా మనం ఈ దినం ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం, ఆశీర్వదించబడదాం. అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రములో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 25వ వచనము. మీ దేవుడైన యెహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు, మీ భయము పుట్టించును. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది కదా, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉంచుతారు. రే వీడు దేవుని బిడ్డరా,
ఈమె దేవుని బిడ్డరా అని చెప్పి ఏ శత్రువు కూడా మనల్ని ముట్టుకోకుండా కాపాడుతాడండి. దేవునికి స్తోత్రం. శత్రువుకు మనమంటే భయము బెదురు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు గుండా ఎవరైనా వెళుతుంటే శత్రువు నిన్ను చూచి భయపడేటట్టుగా ప్రభు చేయబోతున్నాడు. గొప్ప వాగ్దానం స్వీకరించి ఆశీర్వదించబడండి. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన దేవుడు ప్రభు, ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, నీకు స్తోత్రం నాయన. అయినా మీలో జీవం ఉంది, ఆ జీవం మాకు వెలుగై ఉందని చెప్పి ఈరోజు వాగ్దానం చేస్తున్నారు ప్రభా. అవును తండ్రి, జీవమైన నీవు ప్రభా మమ్మల్ని నుంచి జీవంలోనికి నడిపించినందుకు నీకు స్తోత్రం నాయన. నాయన తండ్రి, చీకట్లో మ్రాగిపోతున్న మాకు మీరు వెలుగిచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకా ఈ వెలుగులోనికి రాలేకపోతున్న వారు ప్రభా, చీకట్లో మ్రాగిపోతున్న వారు అందరికీ ప్రభా నాయన ఈ యొక్క ప్రభా నాయన తండ్రి వెలుగును ప్రసాదించమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. వెలిగించబడిన మేము అనేక మందికి వెలుగుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ సహాయము, నీ కృప, నీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడంలో బిడ్డలకు తోడుగా ఉండండి. నీతి న్యాయం మీద అర్థతలు కలిగి బ్రతడానికి సహాయం చేయండి. ఇంకా ప్రభా ఎవరైనా తండ్రి నాయన తండ్రి ఓ ప్రభా నాయన చీకులో, చింతలో, వ్యాధిలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందులో, అసహనంలో ప్రభా ఆత్మహత్యలకు పాల్పడుతూ ప్రభా ఎందుకు వచ్చిన జీవితం అని చెప్పి నిస్సారంగా ఉన్న వారందరినీ ప్రభా యేసు రక్తం చేత బిడ్డలను కప్పుచున్నాను. మేలు కొరకై జ్ఞాపకం చేసుకుని లేవనెత్తమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే పోషకుడిగా, సంరక్షకుడిగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్ను, ఆరోగ్యమును, గౌరవ ప్రభావాల చేత మా బిడ్డలను నింపి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్న సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. Amen. 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 Have a great day. God bless you all. Thank you.